వికారాబాద్ జిల్లా పరిగి మాతారము గ్రామంలో శివకల్ల పద్మమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక పద్మ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి కళ్ళు తాగి వెళ్లినట్లు కొందరు తెలిపారు. కొన్నేళ్ల క్రితం భర్త నరసింహులు మృతి చెందగా ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి పంపించింది. పద్మ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఒకసారి ఫోన్ చేస్తే మా ఆడతో మంచిగా మాట్లాడిందంట. ఇప్పుడు లాస్ట్కి వస్తే అది ఏమైందో తెలియదు కానీ మరి ఒకరి మీద అయితే వన్ మీద కళ్ళమంటే మీద అనుమానం అని చెప్తుంది. ఊరికే వన్ నుంచి ఫోన్ రావడము అది మేము ఉన్నప్పుడు లేపలేదు. నిన్న మొన్న వచ్చి బెదిరించినాము అట్లా కూడా. ఇప్పుడు నైట్ నుంచి అట్లా జరిగినందుకు మా ఆడ కూడా అదే అనుమానం ఉంది పైన. పోలీసులకు వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు కదా సార్. అది ఎంక్వైరీ చేస్తారు కదా సార్. ఆ ఫోన్ చెక్ చేస్తే మాకు అన్నీ దొరుకుతాయి కదా సార్. ఆ ఫోన్ చెక్ చేయాలి సార్. ఒకవేళ మరి ఎవరెవరు ఉన్నారో వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది మాకు. ఇక తాగింది కదా పండుకున్నదని అనుకున్నాం. నిన్న రాత్రి 7 గంటలకు ఉన్నది ఇంటికాని 7:30 వరకు. ఈ అవతల మేము పడుకుంది కాదంటానని మేము కూడా డోర్ వేసుకుని వండుకున్నాం. వర్షం పడ్డది, కరెంట్ పోయింది. ఇది వచ్చింది మాకు తెలియదు, ఇక్కడ వచ్చింది తెలియదు, ఇంటికాడ పండుకున్నది తెలియదు. ఎవరు చూసారు? మేము చూడలేము సార్, డోర్ పెట్టుకున్నాం కదా. ఇంకా ఇక్కడ వచ్చింది తెలియదు, ఇంటికాడ ఏమైందో తెలియదు. నిన్న ఒకసారి ఫోన్ చేస్తే మా ఆడతో మంచిగా మాట్లాడిందంట.